కూడా ఆనందోత్సవాలు పెళ్ళికి అనేక ఉత్సవాలు నిర్వహించినటువంటి సందర్భాలు మనం చూసినాం. అందులో మనం కూడా పార్టిసిపేట్ అయ్యాం, మనం కూడా భాగస్వామ్యం వహించి మనం కూడా ఉత్సవాలు నిర్వహించుకున్నమాట వాస్తవం. అయితే స్వతంత్రం ఎవరికి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది, వచ్చిన తర్వాత ఏం జరిగింది, దాంట్లో విశ్వకర్మీలకు ఏం లభించింది, ఆ స్వతంత్ర ఫలాలు పొందిన వారు ఎవరు, మనకి ఎవరు లభించినాయా, కనీస గుర్తింపు వచ్చిందా, వాళ్ళ జాబితాలో ప్రణాళిక రచనలలో ఈ దేశంలో ఉన్నటువంటి దేశ నిర్మాతలైనటువంటి సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఎల్లవేళలా ప్రతి వస్తుత్పత్తులు చేస్తూ వ్యవసాయ రంగం మొదలుకొని అనేక రంగాలను నడిపిస్తున్నటువంటి స్వతంత్రం నాటిన అంటే 75 సంవత్సరాల క్రితం నాటి ముచ్చట మనం కనుక ఆనాటి వాతావరణాన్ని కనుక ఒకసారి ఆలోచించి అవగాహన చేసుకొని చూస్తే విశ్వకర్మీయ వడ్రంగం వృత్తుల వారు మొదలుకొని ఈ 6 వృత్తుల వారు లేకుంటే సమాజ కార్యాలు నడిచేటివి కాదనే మాట వాస్తవం. ఆ రోజు మొన్న 40 సంవత్సరాలు మొత్తం 35-40 సంవత్సరాల క్రితం నాటి వరకు కూడా పున్నమాచార్య గారు నాగన్ల కోలిరేట్ల ఉద్యమం పేరుతోటి భిక్షం మీద వ్యతిరేకం ఉద్యమం చేపట్టే నాటి వరకు కూడా వీళ్ళ అధీనంలో ఉన్నాయి మొత్తం సమాజ కార్యాలు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ప్రపంచ పారిశ్రామిక ఆధునిక సాంకేతిక పారిశ్రామిక రంగం వచ్చింది. మన వీరాచార్య గారు అన్న ఆవేదన వ్యక్తపరిచినట్టుగా ఐటీఐ పెట్టినప్పుడు సపోర్ట్ చేయలేదు, పాలిటెక్నిక్ పెట్టినప్పుడు సపోర్ట్ లేదు, బీటెక్ ఆ విద్యా విధానం పెట్టినప్పుడు మనం సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకం చేయలేదు, మన రిజర్వేషన్ పోలేదు. మాకు తెలియకుండా మీరెవరైనా పెట్టడానికి విద్యా విధానంలో మార్పు తీసుకురావడానికి మనం ప్రశ్నించలేదు. ఆల్రెడీ ఉన్నారు కదా దేశాన్ని నడిపించే వాళ్ళు, వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఇంకా అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళు అంటే కులేతర ఆధారేతరులందరూ కూడా తీసుకొచ్చి అందులో ఆ శిక్షణలు ఇప్పించి వాళ్ళు ఉపాధులు కల్పించుకొని ఉద్యోగాలు కల్పించుకొని ఈ రోజు పరిపాలకులై మన మీదనే అధికారం చెల్లించినటువంటి దౌర్భాగ్య స్థితికి వచ్చింది. అంటే దాంట్లో మనకున్నటువంటి అవగాహన లోపాలు, కుల పెద్దరికాల కొట్లాటలు, ఒకరి మీద ఒకరు విశ్వాసం ఉంచకపోవడం, నమ్మకపోవడం, నమ్మినవాడు నమ్మినట్టు పని చేయకపోవడం, నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో నమ్మిన రీతిలో పని చేయకపోవడం, విశ్వాసం కల్పించినట్టు మాట్లాడడం, ఆ తర్వాత పని చేయకపోవడం. ఆ కారణాల చేత ఇప్పటికే 75 సంవత్సరాలుగా మనం అన్ని కోల్పోయినాం. కేంద్ర ప్రభుత్వాలు కోల్పోయినాం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని కోల్పోయినాం. చివరికి అవమానాల పాలు చేసి ఆచార గొట్టంగాడు పిట్టంగాడు అని తిట్లబడే కాడు కూడా వచ్చింది. ఈరోజు అక్కడ దాకెందుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. మా నాన్నగారి భిక్ష తెలంగాణ పదవులు, తెలంగాణ ప్రభుత్వంలోని పదవులు అంటే మా నాన్నగారి భిక్ష అని కొడుకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఇంకా పదవుగా కూడా చెప్పుకుంటున్నాడు. ఆ రోజు మరి విశ్వకర్మీలు ఏం చేయాలి? ఎవరి భిక్ష? అసలు తెలంగాణ రాష్ట్ర సాధన ఎవరి భిక్ష? ఎవరి ద్వారా జరిగింది? అది కేవలం విశ్వకర్మీల ద్వారా జరిగింది. విశ్వకర్మీల భిక్ష తెలంగాణ రాష్ట్ర సాధన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఎవరి భిక్ష కాదు, ఎవరి తాత జాగిరి కాదు, అది ఏ ఒక్కరి సొత్తు కూడా కాదు. విశ్వకర్మీలు కల్పించినటువంటి చైతన్యపూరితమైన ఆ ఉద్యమం, ఆ నినాదమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూల సూత్రమైంది. మనం సాధించుకోవడం అదనం కూర్చున్న తర్వాత మరి విశ్వకర్మీలకు ఏం జరిగింది? విశ్వకర్మీల తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి మార్గనిర్దేశం చేసి అందరినీ చైతన్యపరిచి తన జీవితాంతం అర్పించి తన పెళ్లి పేరంటాలు ఎవి చేసుకుంటా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా తన జీవితాన్ని అర్పించినటువంటి జయశంకర్ ప్రసాద్ గారికి ఏం జరిగింది? గౌరవం ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. మానసిక వేదనలకు కృషించి చివరికి అనారోగ్య రీతిలో ఏదో రకంగా తన కాలం చేయడం జరిగింది. అలాగే అలాంటి అతను మార్గనిర్దేశం కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి తెచ్చుకున్నటువంటి ఆ పదవి అతన్ని గౌరవించి అతని వెనుకాల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అతను నిర్మాణం చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని కాకతీయ యూనివర్సిటీ మొదలుకొని అన్ని రకాల యూనివర్సిటీలో అతను తయారు చేసినటువంటి అనేక చైతన్యవంతమైన ఉద్యమ కార్యకర్తల ద్వారా తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకొని అతనికి ఇచ్చిన కృతజ్ఞత ఏంటిది? ఏమి ఇయ్యలేదు కదా. అవమానాల పాలు చేసి చంపినావు. ఆ తర్వాత కాసు శ్రీకాంతాచారి గారు ఆ ఉద్యమ కార్యకర్త, అతను బలిదానమే మన జరగకపోతే ఏం జరుగు? మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఉద్యమాల పేరుతో ఎవరైతే ఉందో మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టి ఆ జన్మ జీవితాంతం ఖైదు వేసి మిమ్మల్ని బుక్కడు మెతుకులు తీర్పించు సచ్చేదాకా ఉంచులు మిమ్మల్ని ఎప్పుడు ఉడంచోబు. ఆ 2వ దశ ఉద్యమానికి కనుక శ్రీకాంతాచారి గారు ఉద్యమాన్ని ఊపిరి ఇవ్వకపోతే ఆ ఉద్యమానికి ఆ తర్వాత 32 మంది
మా విశ్వకర్మ ముద్దు పిల్లలందరూ కూడా ఆత్మ బలిదానాలు చేసిన కారణంగా